తెలంగాణలో కీలక రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి కవిత రూపంలో ఊహించని షాక్ తగిలింది. దాంతో పార్టీ సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులను బీజేపీ క్యాష్ చేసుకోవాలన్నట్టు కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీని తన ట్రాప్లోకి ఆకర్షించాలని బీజేపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎప్పటి నుంచో సౌత్లో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ నేరుగా సాధ్యపడడం లేదు. కానీ మిత్రపక్షాలతో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుంది. ఏపీలో కూటమి ఏర్పాటు చేసినట్లు మిగతా రాష్ట్రాల్లో కూడా అదే అమలు చేయాలని చూస్తుంది. ఈ మేరకు తెలంగాణలో బీఆర్ఎస్తో కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తుంది. అంతేకాదు బీఆర్ఎస్ అభిలాష మేరకు కేటీఆర్ను తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తీవ్ర సంక్షోభానికి గురైంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పార్టీ ఓడిన అప్పటి నుంచి ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో బయటకు వచ్చి ప్రచారం చేసిన పెద్దగా ప్రభావం అయితే చూపించలేదు. దీనికి తోడు పార్టీలో అంతర్గత విభేదాలతో పార్టీ మరింత చతికిల పడుతోంది. ఇలాంటి సమయంలో పార్టీకి ఊతం కావాలి. అందుకే బీజేపీ వేగంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఎరువులను సరఫరా చేస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయినా బీఆర్ఎస్ పార్టీ మాత్రం కావాలనే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుంది. బీజేపీని ఒక్క మాట కూడా అనడం లేదు. ఇలాంటి పరిణామాలు బీజేపీతో పొత్తు ఉండే అవకాశాన్ని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కేటీఆర్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే బీఆర్ఎస్ బీజేపీ వైపు మొగ్గు చూపుతుంది. ప్రస్తుతం కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి పలుమార్లు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నారు. కవిత సైతం ఇదే చెబుతుంది. ఇక రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కేటీఆర్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారా లేదా అనేది పెద్ద చర్చగా మారింది. అంతేకాకుండా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందనరావు తదితరులు నొచ్చుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకు వెళ్తున్న బీజేపీ కేటీఆర్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం లేదనేది కొంతమంది విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో.